పెయిన్ వస్తుంది కదా టెన్షన్ పెడతాను అసలు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. యాక్చువల్గా లాస్ట్ పెట్టిన ప్రాంక్ వీడియోకి చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అదేదో నార్మల్గా ఆవిడ నా మీద ప్రాంక్ చేసిందని నేను రివెంజ్ ప్రాంక్ అన్నట్టుగా టైంపాస్ చేశాను, డ్రింకింగ్ ప్రాంక్. దానికి చాలామంది పాజిటివ్ కమెంట్స్ పెట్టి ఇంకా చేయండి, వేరే ఏమన్నా ప్రాంకులు చేయండి అది ఇది అని అన్నారు. నేనైతే ఇంకా అది ఒక ప్రాంక్ మామూలుగా చేసేసి ఇంక వదిలేద్దాం ఎందుకులే అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఇంతమంది ఇంత పాజిటివ్ కమెంట్స్ వచ్చి ఇలా రెస్పాండ్ అవుతారని అసలు అనుకోలేదు నేను. సో అందులో మెయిన్ టాప్ కమెంట్స్ కూడా ఉన్నాయి. సతీష్ చంద్ర అని పాపం వాళ్ళు భద్రాచలం నుంచి చూస్తారంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీ వీడియోస్ అన్ని మేము టీవీలో పెట్టుకొని చూస్తామన్నయ్య, మీ పిల్లలంటే మా అమ్మ వాళ్ళకి చాలా ఇష్టం అది అని చెప్పి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. తర్వాత ప్రణవ్ స్వరూప్ కానీ ఇంకొక అంటే పేరు ఉంది, ప్రణవ్ స్వరూప్ గేమింగ్ అని ఉంది. వాళ్ళు కూడా ఇంకా ప్రాంక్ చేయండి అన్నయ్య వదిన మీద అని. కొంతమంది అయితే ఇగ్నోరింగ్ ప్రాంక్ చేయండి, కిస్సింగ్ ప్రాంక్ చేయడానికి సజెషన్స్ చాలా ఇచ్చారు. మ్యాక్సిమం ట్రై చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ట్యూస్డే, నాకు వీక్ ఆఫ్ అనమాట. సో వీక్ ఆఫ్కి మార్నింగ్ వాకింగ్కి వచ్చాను. తనకు అసలు ఐడియా లేదు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని పాజిటివ్గా కమెంట్స్ పెట్టి చేయమని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సడన్గా ఒక థాట్ వచ్చింది. యాక్చువల్గా ఇదంతా మార్నింగ్ లొకేషన్ చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ చుట్టూ వాటర్ డ్యామ్ ఉండి మేము ఇక్కడ మా సరౌండింగ్స్ వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు మార్నింగ్ వాకింగ్కి. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వాకింగ్ చేసేటప్పుడు నా కాళ్ళకి దెబ్బ తగిలిందనో లేకపోతే కింద పడ్డానో లేకపోతే ఏదైనా కుచ్చుకుందనో ఈ మూడు అనుకున్నాను. ఈ మూడిట్లో ఏదో ఒకటి తన మీద ప్రాంక్ చేస్తాను. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి పక్క అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి చెప్తాను. తను ఇంకా పడుకునే ఉంది. నేను మార్నింగ్ 5కి లేచి వస్తానన్నమాట వాకింగ్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా సెట్ చేసి తను ఎలా రియాక్ట్ అయింది ఏంటంటే చూద్దాం. ఇది కేవలం మా పాజిటివ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే. సతీష్ చంద్ర గారు అండ్ ప్రణవ్ స్వరూప్ గారు మీరు అన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి అన్న వదిన మీద ప్రాంక్ చేయండి అన్నారు కాబట్టి ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ప్లాన్ చేస్తున్నాను. అలాగని మిగతా సబ్స్క్రైబర్స్ ఎవరు ఫీల్ అవ్వకూడదు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పాజిటివ్ కమెంట్స్ పెట్టి ఎక్కువ రిక్వెస్ట్ చేశారు వీడియోస్ పెట్టమని. సో ఈ వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఇంటికి వెళ్ళాక తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటని మీకు చూస్తాను. ఒక్కసారి ఇదంతా మార్నింగ్ లొకేషన్ అనమాట. ఇంకొక 10 మినిట్స్ అయితే మొత్తం నిండిపోయిద్ది పబ్లిక్ తోటి. ఈలోపు నేను రోజు మార్నింగ్ 6 to 8 కిలోమీటర్స్ నడుస్తాను. కానీ ఈరోజు ఈ ప్రాంక్ వీడియో కోసం ముందే వెళ్తాను. తను ఆల్రెడీ పడుకొని ఉంది, తనకు ఐడియా లేదు. ఇంటికి వెళ్ళాక తనకి కెమెరా అది సెట్ చేశాక తనకు కాల్ చేసి బయటికి రమ్మని చెప్పి ఈ మూడిట్లో ఏదో ఒకటి అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తాను. బాయ్, ఇంటి దగ్గర కలుద్దాం. డోర్ కొడుతూ లేవా? డోర్ క్లోజ్ లేస్తే డోర్ క్లోజ్. వచ్చి 10 మినిట్స్ అయింది, డోర్ కొడుతున్నా నువ్వు లేవట్లేదు. ఇంకా నిద్ర మొత్తం తెచ్చుకోవాలేదా? 17 అవుతుంది. మరి నేను వచ్చి 10 మినిట్స్ దాటింది, డోర్ కొడుతున్నా లేవట్లేదు అసలు. ఖాళీ దేనికి నాకు అక్కడ కలుసుకొని పడ్డాను. ఏం మరి చూసుకోలేదు. ముందు చిన్న రాయింది. రీల్ చూసుకుంటూ వాకింగ్ చేస్తున్నాను. బెనికి ఇదంతా పెయిన్, ఇక్కడ ఇందులో బెనికి ఇదంతా పెయిన్ వస్తుంది బాగా. ఏం తెలియదు పెయిన్ వస్తుంది.
ఇదంతా పెయిన్ వస్తుంది నాకు ఇదంతా ఎందుకు ఎక్కడ ఇప్పుడు వాకింగ్కి వెళ్ళిన కదా లోపల ఇదంతా పెయిన్ వస్తుంది. ఇక్కడ ఆ, అట్లా ఎట్లా అంటే లేదు రీల్స్ చూస్తా ఉన్నా అక్కడ చిన్నది రాయి అంటే కాలు మలుచుకున్నది. వాకింగ్ చేసేటప్పుడు షూ వేసుకునే పోతావు కదా ఆయన. షూ వేసుకుంటే కాలు మలుచుకపోయింది. మలుచుకపోయేసరికి లోపల ఇగో ఈ కింద మజిల్ పడ్డావా అసలు? కింద పల్లె కానీ ఇలా కొంచెం బెడ్ అయినా ఇదంతా పెయిన్ వస్తుంది ఎందుకో మరి నాకు తెలియదు. చాలా పెయిన్ వస్తుంది ఇందాక నుంచి. మరి ఆగని చెప్పమే. నువ్వు లేవట్లే పావుగంట అయింది నీకు డోర్ కొట్టబట్టి లేవలే లేచి అలా పోయి వాటర్ తాగొచ్చు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా పెయిన్ వస్తుంది విపరీతంగా. ఏమైందేమో టెన్షన్ ఉంది. వచ్చి లేదు కాలు వెనుకని బేబీ అంటే లేస్తారు కానీ నువ్వు అట్లా డోర్ కొడితే నాకు ఎట్లా తెలుస్తుంది? ముట్టుకోక నాకు నొప్పి వేస్తుంది చాలా. ఇట్లా మామూలుగా ఏదో నొప్పి వేస్తుందంటే మళ్ళీ పట్టుకుంటావు. మనం హాస్పిటల్కి వెళ్ళాలి చూపించు. ఏమో అంటే నార్మల్గా దొరికింది అనుకుంటున్నాను. ఆ కాలు మలుచుకుంది అక్కడ చిన్న గొయ్యికెక్కున్నది. ఇంత నొప్పి వేస్తుంది. చూసుకోలేదా? ఎట్లా చెప్తున్నా కొంచెం తెల్లారినాక వెళ్ళొచ్చు కదా అంత వద్దా నాకు పెయిన్ వస్తుంది బేబీ. అసలు నడవలేకపోతున్నా నేను. ఇట్లా నడుద్దామని ఇదంతా పెయిన్ వస్తుంది ఇదంతా. మెల్లగా వచ్చి నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దాకా దింపిర్రు బండి మీద. ఏమో నాకు తెలియదు. ఇదంతా పెయిన్ వస్తుంది ఇప్పుడు. అంతా ఎండు బాబు రాసిన ఇంకా పెయిన్ ఉంటుంది ఏమో అనుకుంటాను. అంత స్వెల్లింగ్ వచ్చినట్టున్నది. అంత పెయిన్ వస్తుంది బాగా. పర్లేదు మలుచుకుంది అలా వాకింగ్ చేస్తున్నాను మలుచుకుంది. ఇదంతా ఇదంతా వాచినట్టుంది ఇప్పుడు. అదే ఒకసారి చూస్తాను అంటున్నాను. ఏం చూస్తావు నువ్వు? అంటే నరం కింద పడుతుంది. ఏమైంది ఏమో నాకు తెలియదు. లోపల నాకు నేను డాక్టర్ వస్తున్నా వాకింగ్ దగ్గరే అలా వాకింగ్ ఆడు చుట్టూ తిరుగుతాడు కదా డ్యామ్ చుట్టూ. ఆ తిరిగేటప్పుడు ఇలా రీల్స్ చూస్తూ వాకింగ్ చేస్తున్నాను. టక్కున మరి నాకేం తెలుసు మామూలుగా ఆ డోర్ సౌండ్ వస్తున్నా వాళ్ళు వేస్తున్నారు అనేసి నేను ఇంకా ఎందుకు డోర్ కొడుతున్నా ఫోన్ చేస్తావు కదా మెసేజ్ చేస్తావు కదా అని నేను అనుకుంటున్నాను. నువ్వు నాకు ఇంకా అప్పుడు మాకు ఫోన్ చేసి అట్లా డోర్ కొడితే నాకు నువ్వు నార్మల్గా పిలిచినావు అనుకుంటాను. ఇదంతా పెయిన్ వస్తుంది ఇప్పుడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిరాకు ఉంది అసలు. పెయిన్ వస్తుంది నువ్వు ముట్టుకుంటే. ఇదంతా అంతా నొప్పులు వేస్తుంది. నువ్వు దాన్ని టచ్ చేయదు. ఇంకా నాకు బాగా నొప్పులు వేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. హాస్పిటల్ ఇప్పుడు ఓపెన్ ఉండదా? ఇప్పుడు ఏముండదు ఇక. అంటే హాస్పిటల్ గురుకుంటాయినాయిగా. మరి ఏం చేస్తావు అంత పెయిన్? ఏమో ఇదంతా స్వెల్ అయినట్టుంది లోపల కూడా. నాకు చాలా పెయిన్ వస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎవరు తీసుకొచ్చారు? తెలిసిన వాడు వాకింగ్ వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు బండి మీద. కింద పర్లేదు బెండ్ అయ్యాను అంతే. బెండ్ అయ్యేసరికినే వాళ్ళు పర్లేదు చెప్తున్నా కాలు మలుచుకుంది. గొయ్యి లేకుంది అక్కడ కొంచెం గొయ్యి లేకుండా ఉండేసరికి నువ్వు ఇలా అనేసరికి అక్కడ మలుచు. అబ్బా ఇదంతా పెయిన్ వస్తుంది అసలు. అంత పెయిన్ ఉంది. ఇక్కడ నుంచి ఏమో మరి నాకు తెలీదు అది. చూసుకోకుండా అట్లా ఒకసారి లాగితే మామూలుగా అంత పెయిన్ రాస్తే తగ్గుతుందా? తగ్గదేమో. చిరాకు ఉంది నాకు అసలు. చాలా నొప్పి వేస్తుంది. ఇదంతా ఈ మజిల్ ఉంటుందా ఇదంతా పెయిన్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి చూపించుకొని పొద్దు పొద్దున్న ఎవడొస్తాడు డాక్టర్? ఎవడ హాస్పిటల్ తీస్తాడు? నడవడానికి కూడా నువ్వు ఇబ్బంది పడతాను మరి ఎట్లా? ఇంకా అదే నేను అక్కడి నుంచి కూడా డోర్ తీయడానికి కూడా నేను మెల్లగా డోర్ తీసుకొని డోర్ పట్టుకొని ఫోన్ చేస్తే వాళ్ళందరూ లేస్తారు కదా పిల్లలు. వాళ్ళు గోల్ పెడతారని చెప్పి అందుకే డోర్ కొట్టినా మెల్లగా. నువ్వేమో స్మైల్గా వెళ్ళిపోయి వచ్చి వాటర్ తాగొస్తున్నావు. వాటర్ తాగుతుంది నాకేం తెలుసు? నువ్వు చెప్పాలి రాగా. నువ్వు ఎందుకు నార్మల్ డోర్ కొడుతున్నావు నేను అనుకుంటున్నాను. నాకేం తెలుసు? ఏమైందో ఏమో చిరాకు నాకు టెన్షన్. వాకింగ్కి వెళ్ళకుండా అయిపోయింది. వాకింగ్కి వెళ్ళకుండా అలాగే ఉంటారు. ఇప్పుడు కొత్తగా వెళ్తున్నానా? 4 years నుంచి వెళ్తున్నాను వాకింగ్. ఏమో
అదంతా పెయిన్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఉందా? అంత పెయిన్ ఉందన్నప్పుడు చాలా లోపల ఏమైనా అయి ఉండొచ్చు బేబీ. చూసుకోకుండా అంత ఘోరంగా ఎట్లా పడ్డావు బేబీ? కావాలని ఎవడన్నా పడతాడా? కావాలని పడ్డం కాదు. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే, ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటే ఇవన్నీ చూసుకుంటే ఇది ఒక టెన్షన్ పెట్టినాను. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంత పెయిన్ ఉండి ఆఫీస్కి ఎట్లా వెళ్తావు? ఇలా వీక్ ఆఫ్ అయినా ఈ రోజు వీక్ ఆఫ్, రేపు వెళ్తాం. రేపు అలాగే వాకింగ్ వెళ్ళకపోతే ఏమైంది? అంత లావున్నావు నువ్వు ఏమైనా అసలు? ఫుడ్ కూడా తినేది నువ్వు. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళి ఇది ఒకటి చేసుకుంటున్నావు మళ్ళీ చూడు. ఇప్పుడు ఇదో లేట్ టెన్షన్. కావాలని పడరు కదా ఎవరు. నాకు ఓహో ఇదంతా పెయిన్ వస్తుంది నాకు చాలా. పొద్దున్నే చూడు అసలు అబ్బా. చూడు మార్నింగ్ లేచి రాగా ఇట్లా పెయిన్ ఇది అంటే ఎట్లుంటది నాకు చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఈ పెయిన్ ఉండి ఎన్ని డేస్ ఉంటుందో ఏమో అసలు. చాలా విపరీతంగా నొప్పి వేస్తుంది. నన్ను కూడా ఆలోచించాలి బేబీ. వెళ్ళొద్దన్నప్పుడు వాకింగ్ అదంతా పెయిన్ ఉంది. వాళ్ళు టచ్ చేయవా? నాకు నొప్పి వేస్తుంది అదంతా. అటు డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎట్లా నడవట్లేదు. ఆ బ్యాండేజ్ వేసినా మళ్ళీ ఇంటి దగ్గర ఉండాలి. ఏమో అది ఏమైందో అంత చిరాకు ఉంది నాకు. ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటూ నేను చూసుకుంటూ నాకు చిరాకు. ఏం టెన్షన్స్ అన్నీ పెడతావు. అందుకే చెప్తాను జాగ్రత్తగా ఉండు, చూసుకొని వెళ్ళు అని. కావాలని ఎవడు పడడు కదా. కావాలని కాకపోయినా చూసుకోవాలి కదా బేబీ. చూసుకున్నాను మామూలు ఫోన్ ఇలా మామూలుగా రీల్స్ చూసుకుంటా ఉన్నాను. అది టక్కున అప్ అండ్ డౌన్ ఉంది అక్కడ మట్టి కదా, అలా ఏమన్నా చూసుకోవాలి బేబీ. ఇప్పుడు నీకు పెయిన్, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటావు. ఇంతకుముందుకి ఇప్పటికి ఇంతకుముందు లేదు ఇలాగా. కాలంతా వాసింది. మనం హాస్పిటల్కి వెళ్ళి నాకు ఏం టెన్షన్ పెడతాను అసలు. ఇంతకుముందు ఫోన్ చేసి వెళ్ళు బేబీ. ఇక ఈ కాలు చూడు చాలా వాసింది. ఇప్పుడు ఇంతకుముందు సన్నగా ఉంది ఇది. ఇదంతా వాసిపోయింది. పాయింట్ పైకి ఒకసారి చూద్దాం. నాకు నొప్పి వేస్తుంది ఇదంతా. ఎలాగంటావు? నువ్వు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చేయాలి కదా ఫస్ట్. అసలు నాకు చిరాకు అవుతుంది. ఇప్పుడు నేను అంత చేస్తాను. ఫోన్ చేస్తే ఏం చేస్తావు నువ్వు? అక్కడికి వస్తావా? హాస్పిటల్కి వెళ్ళిపోయి అది నాకు ఇంకా నువ్వు ఇప్పుడు వచ్చిన కంటే మళ్ళీ స్వెల్లింగ్ వచ్చినా నాకు చిరాకు. ఇది ఇంతకుముందు ఇట్లా లేదు, ఇప్పుడు వాచింది. అక్కడ పడ్డప్పుడు లేదు, ఇప్పుడు ఇది అంత స్వెల్లింగ్ వచ్చి వాచింది. ఏమైనా సౌండ్ వచ్చిందా? ఉత్తకే పడ్డావు? ఏమైనా పెయిన్ ఉందంటే మంచుకొని పడ్డావు అంటే ఇట్లా మంచుకొని ఇట్లా బెడ్ ఇట్లా ఏమో తెలియదు. మా అమ్మ కింద పడిచి కూడా బోన్ క్రాక్స్ ఇవ్వడం అట్లా కూడా అయితే ఏం టెన్షన్ పెడతావు ఎందుకు? బోన్ క్రాక్ అయిందంట. ఏమో తెలుసా? మళ్ళీ వాపు వస్తుంది అది అంటున్నావు కదా. నువ్వు వస్తుంది నాకు చాలా పెయిన్ వస్తుంది. ఇది ఇంతకుముందు లేదు, ఇప్పటికి ఇందాక ఇంకా పెయిన్ వస్తుంది ఇక్కడ అక్కడే. చూడు ఇందులో బోన్ ఉంటుంది. ఒకవేళ ఏం నాకు అసలు చిరాకు వేస్తాను. ఏమో నాకు పొద్దున్నే చూడు ఇన్నిసార్లు వెళ్తావు కదా వాకింగ్ అట్లా. అసలు ఏమి నొప్పి వేస్తుంది అది నాకు ఇంకా చాలా. నువ్వు టచ్ చేస్తుంటే జెండుబాం రాస్తే తగ్గిద్దా? ఏమో మళ్ళీ వాపు అన్నావు, స్వెల్లింగ్ అన్నావు, అదన్నావు ఇదన్నావు. మళ్ళీ జెండుబాం రాస్తే మళ్ళీ అది ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో అసలు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే తగ్గిద్ది. ఏమో ఏదైనా చెప్తారు కదా. చాలా నొప్పి వేస్తుంది నాకు. ఇది ఘోరంగా నొప్పి వేస్తుంది అసలు. మరి ఇక్కడ లేదు వాపు, ఇక్కడే ఉందా ఓన్లీ? ఇక్కడ ఉంది, ఇక్కడ వాస్తుంది. మరి అక్కడ లేదు. నాకు తెలుసా నరం ఇక్కడ ఏమన్నా ఉందేమో లోపల. నీకు నరం పట్టుకున్నట్టు అనిపిస్తుంది. నరం పట్టుకుంది అప్పుడప్పుడు అంటాం మరి అట్లా ఏమైనా పట్టుకుంటుంది. లే అక్కడ బెండ్ అయి పడ్డాను కదా, అది నిద్రలో పట్టుకుంటుంది. ఇది మామూలు కదా. నాకే ఇది ఒకటి పట్టుకొని ఇది ఒక నొప్పి బాబు అంటే నువ్వు మళ్ళీ లేని తెచ్చుకోవేవి. నాకు ఆల్రెడీ నెక్ పెయిన్ వస్తున్నాను, నేను దొబ్బుతుంది, నాకు విసిగిస్తాను. నువ్వు మళ్ళీ ఇది పెట్టుకుంటే ఎట్లుంటుంది చెప్పిగా. సర్లే కానీ భార్య భర్తకు సేవ చేయాలంటారు కదా. కాళ్ళు నొక్కు బేబీ. నొక్కు బాగా నొక్కు. మామూలుగా పెయిన్ తగ్గాలి కదా. ఇంకా బాగా నొక్కు. దండం పెట్టుకో కాళ్ళు దండం పెట్టుకో. ఇప్పుడు నీకు నొప్పి ఉందా లేదా? నువ్వు నొక్కు. నువ్వు నవ్వుతున్నావు మరి. అంటే మొన్న వీడియోకి చాలా మంది కామెంట్ పెట్టారు కదా, ఇది ఇప్పుడు వాకింగ్కి వెళ్తుంటే ఇదొక ప్రాంక్ చేద్దామని. ప్రాంక్ ఇట్లా చేస్తారు ప్రాంక్ ఎవరైనా అంటే మరి అంతమంది పాపం మొన్న పాజిటివ్ కామెంట్లు పెట్టి ఇంకో ప్రాంక్ చేయండి ఇంకో ప్రాంక్. ఆల్రెడీ నెక్ పెయిన్ ఉంటే అసలు చిరాకు నువ్వు లేపుతున్నాను, పెయిన్ వస్తాను, అందుకే నేను లేవలేదు. సరే మరి నువ్వు డోర్ కొడుతున్నావు ఎందుకు లేసి వచ్చాను. ప్రాంక్ ఏమీ బాగోలేదు, బాగానే ఉన్నది కాదు. మరి వాపు వచ్చిందని చెప్పినావు. నా కాళ్ళు అవే ఉంటాయి కదా మామూలుగా వాకింగ్ చేసి. నార్మల్గా ఉంది. ఎక్కడ ఉంది ఇది? రెండు సేమ్. చెప్తే ఎట్లుంటుంది చెప్పు. మరి అంతమంది కమెంట్ పెట్టి పాపం వాకింగ్కి వెళ్ళాను, వాకింగ్ చేశాను, అక్కడ కూడా ఒక వీడియో తీశాను. నేను నైట్ అనుకున్నాను పడుకున్నప్పుడు.
నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఏంటని పాప ఎంతమంది పాప వాళ్ళు కమెంట్లు పెడతా ఉన్నాడు ఇంకో ఫ్రెండ్ చేయండి ఇంకో పెట్టి చూడు ఎక్కడ పెట్టిన నువ్వే గేసి ఏమన్నది చెప్పు ఎక్కడ ఉంది? నువ్వు గెస్ట్ ఎక్కడ ఉంది కెమెరా నేను కూర్చున్నా అంటే ఏదో పెట్టుకుంటుంది అక్కడ కాదు అక్కడ పెడితే లాస్ట్ టైం చూసినావు కదా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎట్లా పెడతావు డోర్ వైపు ఉంటుంది. అక్కడ టీవీ కింద చూడు కనపడుతుందా టీవీ కింద లైట్గా వామ్మో, మంచిగా అసలు భలే ప్లేస్ సెట్ చేసినావు. ఆ టీవీ కింద లోపల అది ఒక చిన్న కెమెరా అక్కడ పెట్టారు ప్రాంక్ వాళ్ళు సబ్స్క్రైబర్లు చేయకుండారని చెప్పి నేను చేశాను గాయస్ ఇలాంటి ప్రాంక్లు చేయమంటారు చెప్పండి. ఆల్రెడీ నాకు నెక్ పెయిన్ వచ్చి ఫుల్ పెయిన్ వస్తుంది, నైట్ కూడా నిద్రపోవట్లేదు. ఈమెకి యాక్చువల్గా మెడల్ పట్టుకున్నాయి వీడియో దిగట్లేదు. ఆగు ఈమెకి యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈమెకి యాక్చువల్గా మెడల్ పట్టుకున్నాయి నైట్ నిద్రలో చేయొద్దు అనుకున్నాను. కాకపోతే ఇక మీరు అంతమంది అన్నిసార్లు అడుగుతున్నారని చెప్పేసి అంత బెటర్ నిద్ర మామూలు ఉన్నాను. ఏం కాదులే కానీ బాగానే ఉన్నావులే నీకేంది కానీ నువ్వు బాగున్నావునే కానీ పెళ్ళి చేసుకుంది వీడియో తీయొద్దు అనుకున్నాడు యాక్చువల్గా. కానీ మీరు కమెంట్లో ప్రాంక్ చేయండి అన్న ప్రాంక్ చేయండి అన్న వదిలి కాలు నొక్కుంటుంటే నేను మామూలు కాలు నొక్కుతా కదా, ఎందుకు అట్లా చెప్తాను ఎప్పుడు నొక్కనట్టు అట్లా ఊరికే అట్లా ఇక మరి ప్రాంక్ రివీల్ చేయాలి కదా, మామూలుగా రివీల్ చేస్తే ఏముంటుందని చెప్పి వాళ్ళు ఒకటే కమెంట్ పెడుతున్నారు కదా అన్న వదిన మీద ప్రాంక్ చేయండి ఇంకో ప్రాంక్ చేయండి. ఎలాగో గ్యాప్ 6 days అయింది ఇంకో వీడియో పెట్టి. ఇప్పుడు మామూలుగా అనుకో డేలో వీడియో అంతా నా నెక్ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు చేస్తారా బేబీ అసలు నాకు ఏమైంది మెడల్ పట్టుకున్నాయి అని చెప్పినా కదా ఏం కాదులే. తెలంగాణ వాళ్ళు అందరికీ మెడల్ పట్టుకుని ఇక్కడ కూడా అర్థమైంది అందరికీ ఆంధ్ర వాళ్ళకి కూడా. ఈమెకి యాక్చువల్గా మెడల్ పట్టుకున్నాయి పొద్దున్న అయితే ఇంకా ఏ డౌట్ రాదు డైరెక్ట్. ఇప్పుడు డేలో అనుకో ఫ్రెండ్స్ నిద్రలేసి వస్తుంది. ఇప్పుడు పొద్దున్న అదే డేలో అయితే మామూలుగా ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న నిద్ర మొక్కలు ఉండి ప్రాంక్ అంత ఆలోచించి అంత ఉండరు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశా. నువ్వు రాగానే మామూలుగా కూర్చుని నువ్వు లేవకముందే నేను వీడియో అంతా చేసుకొని ఫోన్ అక్కడ సెట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని కింద పెట్టిన అదే టీవీ బ్లాక్ ఉంది, ఫోన్ బ్లాక్ ఉంది, ఏం కనపడుతుంది? అది రివర్స్లో పెట్టిన ఓన్లీ కెమెరా కనపడేలాగా అందుకే కనపడలేదు అసలు. ఆయన అంత అబ్జర్వ్ అంత పొద్దున ఇంత ప్రాంక్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తా కదా మరి. నాకు బాగాలేదు కాబట్టి నువ్వు ప్రాంక్ చేస్తావు నేను అసలు అనుకోను. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. ఇది ఎలా కనపడుతుందో తెలియదు. ఇంకేమేమి ప్రాంకులు చేయాలో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. చేయగానే కొంచెం ఇంక చేయాలి ఊరికే ఇంక చేయను ఊరికే సరదాగా ఉన్నారు. ఇంక ప్రాంకులు చేయండి ఫ్రెండ్స్. బాయ్.